త్రినేత్రంతో దర్శనమిచ్చే ఉగ్ర నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. భీకర రూపంతో అసురుణ్ణి అంతం చేసిన తర్వాత ఆగ్రహం చల్లారక అనేక ప్రదేశాలను తిరిగారట నరసింహస్వామి. అలా ఆయన సంచరించినవి 35 ప్రదేశాలని, అక్కడ ఆలయాలు నిర్మించినట్లుగా తెలుస్తోంది. యోగ నరసింహునిగా, ఉగ్ర నరసింహునిగా, శ్రీలక్ష్మీ నరసింహునిగా, శ్రీ ప్రహ్లాద వరద నరసింహునిగా స్వామి ఆయా క్షేత్రాల్లో దర్శనమిస్తారు. సహజంగా నృసింహుని నివాసాలు గుహలు. వీటికి భిన్నంగా మానవ నిర్మిత సుందర ఆలయాల్లో ప్రతిష్ఠితమూర్తిగా శ్రీ నరసింహస్వామి కొలువుతీరిన క్షేత్రాలు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో కనిపిస్తాయి. వాటిల్లో శ్రీ ఉగ్రనారసింహస్వామి కొలువుతీరిన మద్దూరు కూడా ఒకటి. శింషా నదీ తీరంలో మద్దూరులో వెలిసిన శ్రీ ఉగ్రనారసింహ ఆలయాన్ని మొదట ఎవరు నిర్మించారో తెలియదు కానీ హోయసల రాజులు శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునఃనిర్మించారని తెలుస్తోంది. అనంతర కాలంలో విజయనగర రాజులు మరికొన్ని నిర్మాణాలను చేసి ఆలయ నిర్వహణకు కావలసిన కైంకర్యాలను సమర్పించుకున్నట్లుగా శాసనాధారాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆలయం 2 ప్రాకారాలతో తూర్పు ముఖంగా 5 అంతస్తుల రాజగోపురంతో ఉంటుంది. సాదాసీదాగా ఉన్న ఈ ఆలయంలో ప్రధాన అర్చామూర్తి, ఉపాలయాల్లోని దేవీదేవతలు ప్రత్యేకంగా దర్శనమిస్తారు. ప్రధాన ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తే మంటపం, ధ్వజస్తంభం కనిపిస్తాయి. ముఖమండపం నుండి గర్భాలయం చేరుకుంటే 7 అడుగుల ఎత్తైన శిలారూపంలో శ్రీ ఉగ్రనరసింహస్వామి త్రినేత్రంతో ఉపస్థిత భంగిమలో కనిపిస్తారు. ఒడిలో హిరణ్యకశిపునుంచుకొని 8 హస్తాలతో ముందు 2 చేతులతో అసురుని పొట్ట చీల్చి మరో 2 చేతుల్లో పేగులను దండగా మెడలో అలంకరించుకున్నట్లు ఉంటారు. మిగిలిన 4 చేతుల్లో మధ్యవాటిలో పాశం, అంకుశం, వెనుక చేతుల్లో శంఖం, చక్రం ధరించి ఉంటారు. కనులు విప్పార్చి నాలుక బయటపెట్టి కోరలు కనపడేలా నోరు తెరిచి ఉగ్రత్వం మూర్తిభవించిన ఇలాంటి సంపూర్ణ విలక్షణ ఉగ్రనరసింహస్వామిని మనం మరెక్కడా చూడలేము. మూల విరాట్ పాదాలకు ఇరుపక్కలా చేతులు జోడించి గరుత్మంతుడు, ప్రహ్లాదుడు ఉంటారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే స్వామివారు నుదుట ఉన్న నేత్రంతో త్రినేత్రునిగా దర్శనమివ్వటం. చెంగల్పట్ సమీపంలోని సింగా పెరుమాళ్ కోవెల్లో మూల విరాట్ కూడా ఇలా త్రినేత్రంతో మనకు దర్శనమిస్తారు. ఇది చాలా అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలున్నాయి. శ్రీవారి దేవేరులైన భూదేవి, శ్రీదేవి ఇక్కడ విడివిడిగా, శ్రీ సౌమ్యనాయకి మరియు నరసింహనాయకి అన్న పేర్లతో పూజలందుకుంటూ ఉంటారు. సీతాలక్ష్మణ హనుమాత్ సమేత శ్రీరామచంద్రమూర్తి మరో ఉపాలయంలో స్థానిక భంగిమలో కనపడతారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి పాదాల వద్ద ఉండే హనుమంతుడు అమ్మవారి పాదాల వద్ద ఉంటాం. ఇలా కొలువైన ఆంజనేయుడు మనకు అరుదుగా కనిపిస్తారు. అరుదైన భంగిమలో బాలకృష్ణుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ శ్రీనివాసర దేవర పేరుతో అభయహస్తంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో నియమంగా రోజుకు 6 పూజలు జరుగుతాయి. స్వాతి నక్షత్రం రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇతర హిందూ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతారు. ఈ అద్భుతమైన ఆలయం బెంగళూరు నుంచి 81 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రినేత్రంతో దర్శనమిచ్చే ఉగ్రనరసింహస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.